హాయ్ గాయ్స్, నా పేరు సుమంత్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం గురించి ఈ వీడియోలో చెప్తాను. ఓంకారేశ్వర్కి ఎలా రీచ్ అవ్వాలి అండ్ అక్కడ ఎలా దర్శనం చేసుకోవాలి అండ్ అక్కడ ఏ ప్లేసెస్ కవర్ చేయాలి అండ్ మన తెలుగు స్టేట్స్కి రిటర్న్ ఎలా రావాలని చెప్పేసి ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనము నిన్నటి వ్లాగ్లో ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ దర్శనం అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే నిన్న నైట్ హరసిద్ధి మాత టెంపుల్ దగ్గర నుంచి నేను ఓంకారేశ్వర్కి బస్ అయితే బుక్ చేసుకున్నాను. ఏసీ బస్ కాస్ట్ వచ్చేసి 250 to 300 అయితే పడింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్కి బస్సెస్ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి. నేనైతే 7:40కి అయితే బుక్ చేసుకున్నా ఫ్రెండ్స్. జర్నీ టైం అప్రాక్స్ వచ్చేసి ఒక 5 hours అయితే పడుతుంది 140 kilometers. నేను బుక్ చేసుకున్న బస్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా వెళ్తే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఓంకారేశ్వర్ గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుందాము. ఈ స్థలం అనేది ఆ పరమశివుడి పుణ్యక్షేత్రము. 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ అనేది 4వ జ్యోతిర్లింగము. ఇక్కడ నర్మదా నది అనేది ఈ కొండ చుట్టూ ఓం షేప్లో ప్రవహిస్తుంది. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి ఓంకారేశ్వర్ అనే పేరు వచ్చింది. ఓంకారేశ్వర్ బస్టాండ్లో దిగగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ షేరింగ్ ఆటో అనేది ఎక్కాలి. పర్ పర్సన్కి 20 అయితే తీసుకుంటారు. వాళ్ళు టెంపుల్ దగ్గర దిగగానే మనము ఓంకారేశ్వర్కి బోట్ వేలో అయినా వెళ్ళొచ్చు, లేదా బ్రిడ్జ్ మీద నుంచి అయినా వెళ్ళొచ్చు. నేను వెళ్ళింది రైనీ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండడం వల్ల నేనైతే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాను. ఒకవేళ మీరు బోటింగ్ చేసుకుంటూ వెళ్ళాలంటే పర్ పర్సన్కి 50 తీసుకుంటారు. బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే మీకు రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ అనేది ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి టెంపుల్కి అనేది వే అయితే ఉంటుంది. నేనైతే ఫ్రీ దర్శనం తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉన్నారు. మినిమం అక్కడ ఫ్రీ దర్శనం అవ్వాలంటే 4 to 5 hours అయితే ఈజీగా పడుతుంది. కాబట్టి నేను విఐపి దర్శనం అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. అక్కడ నుంచి మీరు విఐపి దర్శనం అయితే తీసుకోవచ్చు. పర్ పర్సన్కి 300 రూపీస్ అయితే పడుతుంది. అక్కడ మీకు చాలామంది విఐపి దర్శనం ఇప్పిస్తామని చెప్తారు, వాళ్ళనైతే నమ్మకండి. బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే అక్కడ మీకు క్యూఆర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు స్కాన్ చేసుకొని విఐపి దర్శనం అనేది తీసుకోవచ్చు. మీరు తీసుకున్న టికెట్ అనేది బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లోకి వెళ్ళి మీకు మీ టికెట్ చూపెడితే వాళ్ళు మీ ఆధార్ కార్డ్ అనేది చూస్తారు. ఆధార్ కార్డ్ చూసి మీకు ఒక వైట్ ట్యాగ్ అనేది ఇస్తారు. అది మీరు మీ చేతికి పెట్టుకొని డైరెక్ట్ అక్కడ విఐపి దర్శనంలోకి వెళ్తే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ మిమ్మల్ని లోపలికి అయితే పంపిస్తారు. మీరు అట్లయితే విఐపి దర్శనం చేసుకోవచ్చు. విఐపి దర్శనం మీకు దగ్గర ఒక 30 to 40 minutesలో అయితే అయిపోతుంది. ఫైనల్లీ ఓంకారేశ్వర్ దర్శనం అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. అందరూ ఓంకారేశ్వర్ దర్శనం అయిపోగానే ఇంకా దర్శనం అయిపోయింది అనుకుంటారు, కాకపోతే తప్పు. ఓంకారేశ్వర్ పూజించుకున్న ప్రతి ఒక్కరూ మామలేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా పూజించుకోవాలి. ఇవి 2 కంప్లీట్ చేస్తేనే పూర్తిగా ఓంకారేశ్వర్ దర్శనం అనేది కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మనం మామలేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. బ్రిడ్జికి అవతల సైడ్ ఏమో ఓంకారేశ్వర్ ఉంటుంది, బ్రిడ్జికి ఇటు సైడ్ ఏమో మామలేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. ఇప్పుడే మామలేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క జ్యోతిర్లింగము 2 భాగాలుగా అయితే ఉంటుంది. ఈ దర్శనం చేసుకున్నాక ఉజ్జయినిలో ఉన్నట్టే నా మనసు ఇప్పటికీ ప్రశాంతంగానే ఉంది. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఈ మామలేశ్వర్ జ్యోతిర్లింగంలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఆ శివుణ్ణి స్పర్శ దర్శనం అయితే చేసుకోవచ్చు. నేనైతే ఆ శివయ్యని ముట్టుకున్నాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఈ మామలేశ్వర్ టెంపుల్లో విఐపి దర్శనం అంటూ ఏముండదు. మీకు ఇక్కడ దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఒక 40 minutes నుంచి 45 minutes వరకు అయితే పట్టచ్చు. దర్శనం అయిపోయాక నేను ఆటో ఎక్కేసి ఓంకారేశ్వర్ బస్టాండ్కి అయితే రీచ్ అయ్యాను. అందరు చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఓంకారేశ్వర్లో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరూ ఉజ్జయినికి వెళ్ళి ఉజ్జయిని నుంచి వాళ్ళ స్టేట్స్కి అయితే వెళ్తారు. అది తప్పు. ఇక్కడ ఓంకారేశ్వర్లో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఓంకారేశ్వర్ నుంచి ఖండ్వా, పేరు గుర్తుపెట్టుకోండి, ఖండ్వాకి అయితే వెళ్ళాలి. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి మనకి హైదరాబాద్కి అయితే డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి మళ్ళీ మీది ఆంధ్ర అయితే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీరు ఖండ్వా నుంచి అయితే మీరు ఉజ్జయిన్ నుంచి అప్రాక్స్ ఒక 500 kilometers అయితే సేవ్ చేయొచ్చు. ఇక్కడితో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి.